పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడదాం. పాట అంతా పాడటానికి మనకు సమయం లేదు కనుక పల్లవి మొదటి చరణం రెండో చరణం చివరి చరణం పాడదాం. పల్లవి మొదటి చరణం రెండో చరణం చివరి చరణం. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను, పరిమళ సువాసన ప్రభువాయెను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను, పరిమళ సువాసన ప్రభువాయెను, యెహోవా సన్నిధిలో అర్పించెను, యెహోవా సన్నిధిలో అర్పించెను, మహాబలిగా వించెను, మహాబలిగా వించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, శాశ్వత ప్రేమతో ప్రేమించెను, సంగమును క్రీస్తు ప్రేమించెను, శాశ్వత ప్రేమతో ప్రేమించెను, సంగమును క్రీస్తు ప్రేమించెను, దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను, దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను, తన ప్రాణమును అర్పించెను, తన ప్రాణమును అర్పించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామమునే ప్రేమింతును, ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామమునే ప్రేమింతును, నీ రక్షణ నాకు ప్రియమైనది, నీ రక్షణ నాకు ప్రియమైనది, నీ మందిరమున్ ప్రేమింతును, నీ మందిరమున్ ప్రేమింతును, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. ఆరాధన కొరకై మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యాన్ని సండే స్కూల్లో, ఈబిఎస్ఎల్లో, యూత్ క్యాంపులో, సువార్తలో, సండే స్కూల్లో రకరకాలుగా ఈ మాటను మనం చదువుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3:16.
యోహాను 3:16 అందరం కలిసి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంతో మానవాళిని ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన మన కొరకు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి మన కొరకు ఆయన ఎంతో క్రయధనం చెల్లించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడంట. కాబట్టి ఎంతో అంటే ఇంతని దానికి మనం చెప్పలేమన్నమాట. ఎంతో అంటే అర్థం ఏంటి? ఆకాశం కంటే ఎత్తైనది, భూమి కంటే విశాలమైనది కదా, సముద్రం కంటే లోతైనది. కాబట్టి మానవుల హృదయానికి అందనిది. కాబట్టి కల్ముషం లేని ప్రేమ, తర్వాత స్వార్థం లేని ప్రేమ, నిర్దోషమైన ప్రేమ, నిష్కాపటమైన ప్రేమ, అలాంటి ప్రేమతో దేవుడు మనలను ప్రేమించినాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క ప్రేమ అది కొద్ది రోజులే. మనకు మన ప్రేమకు ఒక హద్దు ఉంటుంది. మనం కొన్ని రోజులు ప్రేమిస్తాం, కొన్ని రోజులు మరలా ద్వేషిస్తాం. మన విషయాలు ఎలాగుంటాయి అంటే, పెడితే పెళ్లి పాటలు పాడతాం, పెట్టకపోతే సావు పాటలు పాడతాం. మన పరిస్థితి, మానవ యొక్క పరిస్థితి అలాగుంటుంది. మన ప్రేమ శాశ్వతమైనది కాదు, మనం ఎల్లప్పుడూ ప్రేమించేవారం కాదు. మనలో ఆ ప్రేమ అనేది మనలో లేదు. కానీ దేవుని ప్రేమ గొప్పది. దేవుని ప్రేమ శత్రువును కూడా ప్రేమించేది, పగవాడిని కూడా ప్రేమించేది. అంతగా దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్యంలో యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడు అంటే, మనమైతే మన ప్రేమ ఎలా ఉంటుందంటే, మనకు ఎవరైనా బాగా పరిచయం ఉన్న వ్యక్తి, మనకు కావాల్సిన వ్యక్తి అయితే మనం ఏం చేస్తాం? ఎవరన్నా మన దగ్గరికి సహాయం కొరకు వచ్చారనుకోండి, అక్క ఒక 1000 రూపాయలు ఇవ్వండి అక్క అని వచ్చారనుకోండి, మనకు బాగా తెలిసిన వ్యక్తి, బాగా మనకు అనుకూలమైనటువంటి వ్యక్తి అయితే 1000 రూపాయలు కాదు, అవసరమైతే ఇంకో 500 కూడా ఇస్తాం. అదే మనం అంటే మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తి, మనం అంటే పడనటువంటి వ్యక్తి ఎవరైనా వచ్చారనుకోండి, వారికి మనమైతే ఏం చేస్తాం? ఉండా కూడా లేవు అని చెప్తాం. కాబట్టి మన ప్రేమ ఒకవేళ ఉన్నా ఆ వ్యక్తి 1000 రూపాయలు అడిగితే మనం 200 ఇస్తాం, లేకపోతే 500 ఉండి తీసుకోండి అంటాం. అంటే మనలో ఏముంటుందంటే, మనం ప్రేమించేదానికి ఒక కొరతలు ఉంటాయి, ఒక హద్దు ఉంటుంది మన ప్రేమకు. కానీ దేవుని ప్రేమకు అలా కాదంట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంతంటే ఇంకా తన దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా మన కొరకు ఇచ్చివేయడానికి ఇష్టపడ్డాడు అనమాట. నిజంగా దేవుని దగ్గర ఉన్నటువంటిది తన కుమారుడే, యేసుప్రభువారే మరి నిజమైనటువంటి కుమారుడు. యేసుప్రభువారే ఆయన దగ్గర ఉన్నటువంటి విలువైనది ఏదంత ఉందంటే తన కుమారుడే. తన కుమారుని కూడా మనకేం చేశాడు? ఆయన ఇచ్చివేశాడు అనమాట. కాబట్టి తన కుమారుడినే మనకి ఇచ్చివేసినాడు. తన కుమారుడిని కొట్టడానికి ఏం చేశాడంట? ఇష్టపడినాడంట. తన కుమారుడిని నలగొట్టడానికి ఇష్టపడినాడు. తన కుమారుడి భూమి మీదకి వచ్చి ఎన్నో బాధలు పడటానికి, ఎన్నో మరి భూమి మీద శ్రమలు పడటానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడు మన కొరకై తన కుమారుడిని ఇచ్చివేశాడు అనమాట. మనం ఇవ్వగలమా? మన పిల్లలను ఎవరైనా కొడితేనే మనం ఎంతో బాధపడతాం. కానీ తన కుమారుడినే మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? ఇచ్చివేస్తూ వచ్చినాడంట. తన కుమారుడినే నీ కొరకై, నా కొరకై మీరేమన్నా చేసుకోండి అని చెప్పి తన కుమారుని మన కొరకై తన కుమారుని చేయి విడిచి వేశాడంట కదా. అందుకని యేసుప్రభువారు ఏమన్నాడంటే, నా దేవా నా దేవా నన్నెలా చేయి విడిచితివి. కాబట్టి తన కుమారుణ్ణి మన కొరకు ఏం చేశాడు?
చేయి విడిచిపెట్టాడు. మన పాపముల కొరకై, మన అపరాధముల కొరకై, మన దోషశిక్ష కొరకై తన కుమారుని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన మన కొరకు ఇచ్చివేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇందులో మరి ఎంతో గొప్ప ప్రేమ ఉందన్నమాట. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడంటే ఇంకా ఎంతో అంటే ఇంకా అది ఇంత అని చెప్పలేమన్నమాట. అది మరి అలాంటి గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి అది మారనటువంటి ప్రేమ, అది మరువునటువంటి ప్రేమ, ఇడువని ప్రేమ, ఎడబాయిన ప్రేమ. ఎవరైనా మనల్ని విడిచిపెడతారేమో కానీ, ఎవరైనా మనల్ని ఎడబాడుస్తారేమో కానీ, దేవుడు మాత్రం ఎడబాడు, ఎడబాయుడు, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అది శాశ్వతమైనది. అది ఎంతో మరి మనలను అంతగా దేవాది దేవుడు మనలను ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమలో కపటం లేదు, ఆయన ప్రేమలో దోషం లేదు, ఆయన ప్రేమ నటనమైనది కాదు. ఆయన ప్రేమ ఎంతో గొప్ప ప్రేమతో దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే చదువుకుందాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ఈ ప్రేమ ఎవరికి ఉంటుందంటే దేవునికి మాత్రమే ఉంటుంది అనమాట. 4వ వచనం, 1 కొరింథీ 13:4 చదవమ్మా. ప్రేమ ఎల్లప్పుడూ సహిస్తుందంట, దీర్ఘకాలం. ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేయొచ్చు చెప్పండి? మచ్చరపడదు. దేవుని ప్రేమ మనం కొంచెం అభివృద్ధి పొందినాం అనుకో, మానవుల ప్రేమ ఎలా ఉంటుంది? ఎవరైనా కొంచెం ఎవరైనా బాగుపడుతుంటే, లేకపోతే ఎవరైనా వృద్ధి పొందుతుంటే, ఎవరైనా అభివృద్ధి పొందుతుంటే మనం ఏం చేస్తాం? మచ్చరపడతామా లేదా? మచ్చరపడతాం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన మచ్చరపడడు. దేవుని ప్రేమ ఎలాంటిదంట? డంబంగా ప్రవర్తించదు. దేవుడు డంబంగా ఉండడు. ఆయన మనసులో ఏది ఉందో బయట కూడా అదే ఉంటాడు. మన ప్రేమ అయితే డంబం, లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఉండదు ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన డంబంగా ప్రవర్తించే దేవుడు కాదు. లేకపోతే కొన్నిసార్లు ఉప్పొంగి కొన్నిసార్లు నేర్చిల్లేవాడు కాదు ఆయన. మనం కొన్నిసార్లు ఏం చేస్తాం? ఉప్పొంగుతాం, మరలా కొన్నిసార్లు నేర్చెల్తాం. తర్వాత 5వ వచనం చదవమ్మా. అమర్యాదగా నడవదు ప్రేమ, అమర్యాదగా నడుచుకోదు. మనం చాలాసార్లు అమర్యాదగా నడుచుకుంటాం కదా. అమర్యాదగా అంటే మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎదుటి మనిషికి మనం మర్యాద ఇవ్వము. కొన్నిసార్లు మనకి ఇష్టం ఉంటే ప్రైజ్ లాడ్ అంటాం, ఇష్టం లేకపోతే ప్రైజ్ లాడ్ అనము. ఎందుకంటే మనము ఎదుటి మనిషి ప్రైజ్ లాడ్ అన్నా అని గొంతెత్తి ఇష్టపూర్వకంగా మాట్లాడినా మన నోటముంటే మాట రాదు. మనం ఇట్లా అంటాం. ఎదుటి మనిషి ప్రైజ్ లాడ్ అన్నా అంటే మనం ఎట్లా అంటాం చెప్పండి? ఇట్లా అంటాం, చెయ్యి ఊరికినే. అంటే మనలో అలాంటి ప్రేమ ఉంది. అది ఎలాంటి ప్రేమ? అమర్యాదగా నడిచేది అనమాట. అమర్యాదగా నడిచేది ప్రేమ. కాబట్టి మన ప్రేమ అమర్యాదగా నడుచుకుంటుంది అనమాట. ఒకసారి బండి మీద వెళ్తుంటే కరీంనగర్లో ఉన్నప్పుడు ఒక ఆయన ప్రైజ్లాడ్ అన్నా అన్నాడు నన్ను. ప్రైజ్లాడ్ అన్నా అంటే నేను ఇట్లా తలకాయ విప్పిన. అంటే 2 చేతుల్లో, నా చేతుల్లో ఏముంది? స్టీరింగ్ ఉంది. కాబట్టి ఆ ముందు గోతులోని అనమాట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ప్రైజ్లాడ్ అన్నా అని 2 చేతులు ఎత్తే కనీసం ఆయన బండి మీద ఉండి ఒక చెయ్యి ఎత్తలేదు అన్నాడు. మరి కారణం ఏంటంటే నా కుడి చేతులు ఏముంటుంది? యాక్సిలేటర్ ఉంటుంది. కాబట్టి యాక్సిలేటర్ స్లో చేస్తే ఆగిపోద్ది బండి. పైగా అది గోతులు ఉన్న ప్రదేశం అనమాట. అంటే మనం చాలాసార్లు వాస్తవానికి ఏంటంటే అక్కడ మనం ప్రైజ్లాడ్ అన్నాని కనీసం ఒక చెయ్యి ఇట్లా అనాలి కదా. ఒక పాస్టర్ గారు అంట బండి మీద వెళ్తూ ఎవరు ప్రైజ్లాడ్ అన్నా సరే ఎడం చేయెత్తుతాడంట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈయన ఎప్పుడు ఎడం చేయెత్తుతాడు అన్నాడు. అంటే మానవ యొక్క విధానం ఎలాగుంటుందంటే అది అమర్యాదగా నడుచుకుంటారు. లేకపోతే పలానా వ్యక్తిని నేను ప్రైజ్లాడ్ చెప్పినా ఆ వ్యక్తి వేరే రకంగా ఉంటాడా అని అంటారు. కాబట్టి అమర్యాదగా నడుచుకుంటాం మనము అలాంటి జీవితాన్ని మనం కలిగిన దేవుడు అలాంటి వాడు కాదంట. దేవుడు అమర్యాదగా ఏం చేయడు? నడవడంట. తర్వాత స్వప్రయోజనమును విచారించుకొనదు. అంటే మనం ఏం చేస్తాం? ఏదన్నా లాభం ఉంటేనే మనము ఏదన్నా చేస్తాం. లాభం ఉంటేనే ఎదుటి మనిషికి ఏదన్నా ఇవ్వాలన్నా చేయాలన్నా చేస్తాం. ఏమి లాభం లేదనుకో, ఈయన ద్వారా ఏమి లాభం లేదు, ఈమె ద్వారా ఎటువంటి లాభం లేదనుకున్నాం అనుకోండి,
మనం ఇంకా అక్కడ ఏమి కూడా చేయడానికి సాహసించం. మన స్వప్రయోజనం కొరకు ఏం చేస్తూ ఉంటామంటే మనం విచారిస్తామన్నమాట. మనం మందిరానికి వెళ్తే ఏంటి, లేకపోతే మనం మందిరంలో పని చేస్తే ఏంటి, ఎవరైనా మెచ్చుకుంటారా, లేకపోతే నేను ఏదన్నా పని చేస్తే ఏంటి, లేకపోతే నేను ఏదన్నా ఇస్తే ఏంటి, నన్ను మెచ్చుకుంటారా, నన్ను పొగుడుతారా. ఇట్లా మనం ఏం చేస్తామంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే మన తర్వాత మనల్ని ఏం చేయాలి చెప్పండి, ప్రజలు మెచ్చుకోవాలి, మనల్ని పొగడాలి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదంట. అంటే మన స్వప్రయోజనం కొరకు మనం విచారించమన్నమాట. మనం మరి ఇట్లా వెళ్ళాలి, లేదా ఏదైనా అంటే మనం ఒక పని ఉంటేనే ఏం చేస్తాం, మనం ఒకరితో మనకు అవసరత ఉంటేనే మనం ఏదైనా ప్రేమించినట్లు ఉంటాం. మనకు అవసరం తీరిపోతే నువ్వెవరువో నేనెవరు అనేటువంటి స్థితిలో సర్వలోక మానవాళ్ళంతా అదే స్థితిలో ఉన్నారు. అది నిలబడి నేనైనా కూర్చున్న మీరైనా సరే, నిలబడి నేనని కూర్చున్న మీరైనా సరే. కాబట్టి మనం అందరం అలాంటి వారమే. నేను అలాంటి వాడిని, మీరు కూడా అలాంటి వారే. కాబట్టి దేవుని ప్రేమ అలాంటిది కాదంట. దేవుని ప్రేమ స్వప్రయోజనమును ఏం చేయదు, అది విచారించుకొనదు. దేవుని ప్రేమ త్వరగా కోపపడదు. దేవుని ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. అపకారం మనం ఏం చేస్తామంటే అపకారం మనసులో ఉంచుకుంటాం అనమాట. అంటే తాసుబం లెక్క అనమాట. తాసుబం ఏం చేస్తుంది, పగబడుతుందంట. అది ఎంతవరకు పగబడుతుందో నాకు తెలియదు కానీ అంటారు. అంటే మనము కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనం అపకారము మనసులో ఉంచుకుంటాం, అపకారములు మనసులో ఉంచుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదనమాట. దేవుడు అపకారమును మనసులో ఉంచుకోడు. దేవుని ప్రేమ అది. కాబట్టి ఈ సందర్భంలో మరి దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే మన ప్రేమ కంటే కూడా, మానవాళి ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ అది ఎల్లప్పుడూ ఉండేది, అది శాశ్వతమైనది. ఆయన ప్రేమ గొప్పది కదా. దేవుని ప్రేమ ఏం చేస్తుంది అంటే 6వ వచనం, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. దేవుని ప్రేమ ఎలాంటిదంటే దుర్నీతి విషయంలో సంతోషపడదు, దుర్నీతి పరిస్థితిని బట్టి సంతోషపడదు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే సత్యమందు సంతోషిస్తుందంట. కాబట్టి ప్రేమ ఏం చేస్తుంది, 7వ వచనం చూడండి, ప్రేమ అన్నిటినీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఇక్కడ దేవుని ప్రేమదే, మంది ఇక్కడ లేదు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే అది అన్నిటినీ తాలుకుంటుంది. అంటే ఏముంది అక్కడ 3వ వచనంలో చెప్పండి, కింద ఏముంది 3 అన్నిటినీ. అంటే దేవుని ప్రేమ ఎలాంటిదంటే అన్నిటిని కప్పుతుంది. ప్రేమ దోషములను కప్పును, పగ కలహమును రేపును, ప్రేమ దోషములని కప్పుతుందంట. మనము ప్రేమిస్తే ఎదుటివాని దోషం, మనం మన పిల్లలను ప్రేమిస్తాం. మన పిల్లలను మనం ప్రేమిస్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా వాటిని కప్పుకుంటూ వస్తాం. కారణం ఏంటంటే వారిని మనం ప్రేమిస్తున్నాం. మనం ఎవరన్నా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు చేసే పాపాలు, వారు చేసే తప్పులన్నింటిని కూడా మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, అన్నిటిని మనం కప్పివేస్తూ ఉంటాం అనమాట. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే అన్నిటినీ తాలుకును. అంటే అన్నిటిని కూడా దేవుడు మన ప్రేమలను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మన పాపములను, మన అపరాధములను దేవుడు ఏం చేస్తున్నాడు, కప్పుతున్నాడు అనమాట. అంటే దేవుడు అలాంటి వాడు. ఉదాహరణకి 86వ కీర్తన ఒక మాట మనం చదువుకున్నట్లయితే అక్కడ కీర్తనకారుడు మరి రాయబడితో వచ్చింది ఒక మంచి మాట. 86వ కీర్తన 5వ వచనం అనుకుంటా, ఆ మాట చదువుకుందాం. ప్రభువా, అమ్మ 2వ వచనం చదువు, 2వ వచనం. క్షమించండి, 85వ కీర్తన 85:2 చదవండి. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే 85వ కీర్తన 2వ వచనంలో నీ ప్రజల దోషం అంతటిని దేవుడు ఏం చేస్తున్నాడంట, వారి పాపమంతయు దేవుడు మన పాపాలన్నింటిని కూడా ఏం చేస్తున్నాడు అంటే కప్పివేస్తున్నాడంట. మన దోషాలను పరిహరిస్తున్నాడు, మన పాపాలను ఏం చేస్తున్నాడు దేవుడు, కప్పివేస్తున్నాడు. ఇప్పుడు మనం 1 కొరింథీ 13వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, అన్నిటినీ తాలుకును అన్నాడు. అన్నిటినీ నమ్ముతుంది. ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటిని నమ్ముతుంది అనమాట. అన్నిటినీ నిరీక్షిస్తుంది. ఎన్ని పరిస్థితులు వచ్చినా నిరీక్షణతో ఉంటుంది. అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమ ఎలాంటిదంటే ఓర్చుకుంటుంది ప్రేమ. దేవుని ప్రేమ మన విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట, మనల్ని ఎంతో ఓర్చుకుంటున్నాడు. దేవుడు ఎంతో ఓర్చుకుంటున్నాడు అనమాట. అంటే 8వ వచనం చూడండి,
ప్రేమ శాశ్వత కాలముండును. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రేమ ఏం చేస్తుంది, శాశ్వత కాలం ఉంటుంది అన్నమాట కదా. కాబట్టి ఈ లోకంలో ఏవి ఉన్నా లేకపోయినా, ఏమి నిలిచినా లేకపోయినా ప్రేమ నిలుస్తుందంట. చివరి వచనం చదవండి, 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది అనమాట. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ఏది, ప్రేమ. దేవుని ప్రేమ అది ఎల్లప్పుడూ నిలిచిద్ది అనమాట. అంటే ఇరిమే గ్రంథంలో మనకు బాగా పరిచయం ఉంది. ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక ఇడువక నీడల కృప చూపుతున్నాను. కాబట్టి దేవుడు అలాంటి గొప్ప శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనమాట. దేవుని ప్రేమ శాశ్వతమైనది, ఇడువక నీ ఎడల కృప చూపుతున్నాను కదా. కాబట్టి దేవుడు మన ఎడల ఏం చేస్తున్నాడు, ఆయన ఇడువక కృప చూపుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ గొప్పది. ఈ ఉదయకాలము అందుకే దేవుని వాక్యంలో యోహాను సువార్త 3:16 చదవవసరం లేదు కానీ అక్కడ ఏమి రాయబడిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిందని రాయబడి. కాబట్టి దేవుని ప్రేమ, లోక ప్రేమ, ఈ రెండింటిని మనం జ్ఞాపకం చేసుకొని చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే అది సరైనటువంటి ప్రేమ కాదు. భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది, తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది అంటే అందరూ అలా ఉంటారని కాదు. ఈ లోకంలో తల్లిదండ్రులే పిల్లల్ని చంపుతున్నారు కదా. ఆ మధ్యలో ఒకసారి నేను న్యూస్లో చూస్తూ వచ్చినాను. ఒక ఆమె ఏం చేస్తుందంట, పిల్లలను పుట్టిన పిల్లలను పుట్టినట్టుగానే ఆమె పిల్లలను చంపేసి పెరట్లో పాతి పెడుతుందంట. అంటే అలాంటి పరిస్థితులు ఈ మధ్యలో ఒకసారి చూస్తూ వచ్చాము. ప్రియుడి మోజులో పడి 3 పిల్లలకు భర్తకు కూడా ఏం చేసింది, పెరుగన్నంలో విషం పెట్టిందంట. మీరు చూసే ఉంటారు. కాబట్టి 3 పిల్లల భర్త ఏం చేశాడు, తినబోయే సమయానికి పౌను వచ్చేసరికి తినకుండా వెళ్ళిపోయాడు. 3 పిల్లలు తినేసినారు, 3 కుమారులే. కాబట్టి 3 చనిపోయినారు. కారణం ఏంటంటే తండ్రి ఆ పిల్లలను చంపుతున్నాడు, లేదా తల్లి ఆ పిల్లలను చంపుతుంది. కాబట్టి తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదంటే అది అందరు కాదు, దయచేసి మన్నించాలి. చాలామంది తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పిల్లల కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు మనకు అక్కడక్కడ మన న్యూస్లో చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులే పిల్లలను చంపేవాళ్ళుగా ఉంటారు. గర్భంలోనే ఆడపిల్ల మగపిల్ల తెలుసుకుని కూడా ఆడపిల్ల అయితే చంపేవాళ్ళు ఉంటారు. అట్లాంటి జీవితం కలిగినటువంటి తల్లిదండ్రుల ప్రేమ అంటే నేనేమంటానంటే దేవుని ప్రేమ గొప్పది, తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ గొప్పది కదా. భార్యాభర్తల ప్రేమ మీరు సోషల్ మీడియాలో చూడండి. అసలు మనం సోషల్ మీడియాలో కనుక చూస్తే ఎంత భయంకరంగా మరి ప్రపంచం విపరీతంగా దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా భర్త భార్యను చంపటం, భార్య భర్తను చంపటం మీరు చూస్తూనే ఉన్నారు. మనం కూడా మీరు అందరూ ఎరుగుదురు. అంటే భార్యాభర్తల ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ ఎంతో గొప్పదని చెప్తున్నాను అనమాట. అంటే మనం చూస్తున్నాం కాబట్టి లోకంలో. నిన్నటి దినం కూడా ఏమైందంటే ఒక ఆమె కృష్ణా నది దగ్గరికి వెళ్ళి సరదాగా వెళ్ళొద్దాం నడమంది. సరదాగా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు అనమాట. ఆయన పాపం వంగిని చూస్తున్నాడు ఆ నీళ్ళని. ఈమె ఏం చేసిందంటే ఆ యొక్క బిర్జీ మీద నుంచి కిందకు తోసి పడేసింది నీళ్ళలోకి. అతను అదృష్టం బాగుండి కొట్టుకుపోతున్నాడు పాపం. అక్కడ ఒక పెద్ద రాయి ఉండి ఆ పెద్ద రాయికి అడ్డం పడి ఆ రాయి పట్టుకుని ఒడ్డుకి ఎక్కినాడు అనమాట. ఆయన ఏమంటాడంటే నా భార్య నన్ను తోసేసింది అంటే, మరలా ఆమె ఏమంటుందంటే లేదు నేను తోయలేదు, ఆయనే పడిపోయాడు అని చెప్తుంది. కాబట్టి మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులు, ఇలాంటివి లోకంలో మనం చూస్తున్నాం. మరి అలాంటి భార్యాభర్తల ప్రేమ కంటే కూడా దేవుని యొక్క ప్రేమ గొప్పది. దేవుని యొక్క ప్రేమ గొప్పది భార్యాభర్తల ప్రేమ కంటే కూడా. మరి విపరీతంగా అసలు ఆ పరిస్థితులు చూస్తుంటే కొన్ని సందర్భాల్లో ఆ యూట్యూబ్లో వస్తున్నటువంటి న్యూస్లోనే అందులో మనం చూస్తూ ఉన్నప్పుడు రియల్గా జరిగినవి. ఆ భర్త భార్యను చంపుతుంటే భర్త భార్యను చంపుతుంది, భార్య భర్తను చంపుతుంది. ఇదేనా ప్రేమ అంటే, మానవులే ప్రేమ ఇదేనా? అసలు ఆ పరిస్థితి చూస్తే ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. మానవుల యొక్క ప్రేమ అంటే
మరి తర్వాత ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. అన్న తర్వాత కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత ఏం చేస్తాడు? మరలా నువ్వు నాకు అవసరం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదనే భర్తలను బోల్డ్ మందిని మన సమాజంలో చూస్తున్నాం. మీరు కూడా చాలామంది చూస్తున్నారు. అప్పుడేమో నాకు ఇష్టమే, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్నే ప్రేమిస్తున్నాను అంటాడు. భార్య అయినంతే, భర్త అయినంతే. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమంటాడు? ఈమె నాకు ఇష్టం లేదంటాడు. లేకపోతే ఆమె ఏమంటది? నాకు ఇష్టం లేదంటది. అంటే ఇలాంటి భార్యాభర్తల ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ గొప్పది. తల్లిదండ్రుల ప్రేమ కన్నా, భార్యాభర్తల ప్రేమ కన్నా కదా. తర్వాత మరి పిల్లలు కూడా తల్లిదండ్రులు అయిన వారిని ఏం చేస్తున్నారు? చంపివేస్తున్నారు. లేదా అన్నదమ్ముల ప్రేమ కదా. మీరు ఊరిని అన్నదమ్ములని యూట్యూబ్లో కొట్టండి, విపరీతంగా వస్తాయి అన్నదమ్ముల మధ్యలో జరిగే సమస్యలు. కాబట్టి అన్నదమ్ముల ప్రేమ కంటే కూడా బైబిల్లో కూడా కయ్యూని ఏం చేశాడు? ఏబేల్ని చంపేశాడు. అలాంటి పరిస్థితులు అంటే అన్నదమ్ముల ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ ఎంతో గొప్పది. తర్వాత ప్రేయసి ప్రేమ. కాబట్టి ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రేమ అనేది ఒక ఆకర్షణ. దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రేమించే వారమై ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఒక ఆకర్షణ. ఇప్పుడున్నటువంటి అందము తర్వాత ఉండకపోవచ్చు. ఒకలో ఇద్దరిన కన్నా తర్వాత ఆమెలో ఉన్నటువంటి అందం ఏమైపోద్ది? కొంతమందికి ఆ అందం చెరిగిపోవచ్చు. అప్పుడు అతను విడిచిపెట్టేయచ్చు. కాబట్టి ప్రేమ కాదు, ఆకర్షణ కాదు, దేవుని చిత్తాన్ని ఎరిగి మనం నడుచుకోవాలి. ఎవరిని కూడా మనం నమ్మడానికి వీల్లేదు. పై రూపాన్ని చూసి ఎవరిని కూడా మనం నమ్మొద్దు. మనము దేవుని ప్రేమ ఎంతో గొప్పది. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మన ఈ లోకంలో ఉన్నటువంటి సంసోను దెలీలా ఏం చేసింది? సంసోన్ని ఏం చేసింది? ఎంతో ప్రేమించినట్టు నటించి చివరికి ఏం చేసింది? ఫిలిష్తీయుల సరదాలకు అప్పగించింది కదా. కాబట్టి అలాంటి పరిస్థితులు, అలాంటి ప్రేమికుల ప్రేమ కూడా ఈ లోకంలో ఎంతోమంది ప్రేమిస్తున్నానని చెప్పి ఆ భయంకరమైన అదొక ఆకర్షణలో అనేక మంది వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఈ ప్రేమ కాదు, నా ప్రేమ శాశ్వతమైనది. అందుకని దేవుని వాక్యంలో ఏం రాయబడితే వచ్చిందంట? శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. కనుక ఇడువక మీ ఎడల ఏం చేస్తున్నాను? నేను కృప చూపుతున్నాను. దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు సంఘాన్ని ప్రేమించినాడు. సంఘం అంటే ఎవరు? మనమే కదా. సంఘమును ఏం చేశాడంట? ఆయన ప్రేమించినాడంట. మనకున్నటువంటి హోదాని బట్టి, లేకపోతే మనకున్నటువంటి అందసందాలను బట్టి, లేకపోతే మనకున్నటువంటి మంచి వంశాన్ని బట్టి కాదు. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ 5వ అధ్యాయము 27వ వచనం చదవండి. 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహింగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవలనని వాక్యమనే ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తానే ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన అప్పగించుకుంటూ వచ్చినాడు అనమాట. అంటే దేవుడు సంఘమును ఎంతో ప్రేమించినాడు. అది కలంకమైనది, ముడతైనది, మరి అట్టిది ఏదైనా కూడా లేక ఆయన ఎలాంటి చూపుతో మనల్ని చూస్తూ వచ్చినాడు అంటే మరి అది పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహింగల సంఘముగా దేవుడు మనల్ని చేశాడు. అలాగే ఉండాలని దేవుడు మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు. సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడంట కదా. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మంచి మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించును. 1వ వచనం. యోహాను సువార్త 13 1వ వచనం మధ్యలో నుండి చదవండి. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించిండు. దేవుడు ఎప్పటి వరకు ప్రేమించిండట? అంతం వరకు, చివరి వరకు. అక్కడ రెండేసి ఉంది. ఏముంది అక్కడ?
సంపూర్ణంగా ప్రేమించాడు. దేవుడు మనలను అంతం వరకు ప్రేమించే దేవుడు, సంపూర్ణంగా ప్రేమించే దేవుడు. మానవుల ప్రేమ సంపూర్ణంగా ప్రేమిస్తుంది అనేది పక్కన పెట్టేయాల్సిందే. కానీ దేవుడైతే ఎలా ప్రేమిస్తున్నాడంట? సంపూర్ణంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవునికి ఉన్నటువంటి నిజ స్వరూపం ఏంటంటే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయనకున్న స్వరూపం ఏంటి? ప్రేమే. కాబట్టి అలాంటి గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించినాడు. అలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు. శాశ్వతమైన ప్రేమతో, ఆయన సంపూర్ణమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఆయన చేత మరి ప్రేమింపబడినటువంటి మనము ఆయన ఎంతో ఆరాధించాల్సినటువంటి వారమై, ఆయన ఎంతో మనం గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. దేవుని ప్రేమ తన కుమారుణ్ణి నీ కొరకై నా కొరకై మన కొరకు ఇచ్చివేసినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయన మనము ఆరాధించే వారమై ఉండాలి. ఎందుకంటే మొదట ఆయన మనల్ని ప్రేమించలేదు. యోహాను రాసిన మొదటి పత్రికలో 4:19 ఏముందంటే, మొదటే ఆయన మనల్ని ప్రేమించాడన్న. మొదట ఆయన మనల్ని ప్రేమించలేదు. మొదటే ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి దేవుడు అంత మహాప్రేమతో మనల్ని ప్రేమించినాడు. రోమపత్రికలో రాయబడింది, శత్రువులు కూడా ప్రేమించాడు అనమాట. రోమపత్రిక 5వ అధ్యాయంలో అక్కడ ఒక మంచి మాటను మనం చదివి ఆరాధనలోకి వెళ్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 8వ చదవండి. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండుగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఇక్కడ మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పాపులను ప్రేమించిన దేవుడు కదా, పాపులను ప్రేమించినటువంటి దేవుడు. తర్వాత 10వ వచనం చూడండి. చాలా మనం ఇక్కడ చూసినట్లయితే శత్రువును సహా ప్రేమించేటువంటి దేవుడు కదా, శత్రువును కూడా ప్రేమిస్తాడనమాట కదా. మంచివారి కొరకు ఎవరైనా ఒకరు చనిపోతారంట. ఈ లోకంలో మానవ యొక్క జీవితం ఎలాంటిదంటే, మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే, మంచివారు ఎవరైనా చనిపోయినారనుకో, ఆ టైంలో వైఎస్ఆర్ చనిపోయినప్పుడు చాలామంది చనిపోయారు. అంటే ఎవరైనా ఒక మంచి వ్యక్తి చనిపోతే అనేక మంది చనిపోవటం కూడా అరుదంట. దేవుని వాక్యంలో ఇక్కడ ఏం రాయబడిందంటే 7వ వచనంలో, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అంటే నీతిమంతుల కొరకు, మంచివారి కొరకు ఎవరైనా తెగించవచ్చేమో అన్నాడు. కానీ చెడ్డవారి కొరకు, పాపుల కొరకు ఎవరైనా చనిపోతారా? శత్రువుల కొరకు ఎవరైనా చనిపోతారా? కదా, బలహీనుల కొరకు ఎవరైనా చనిపోతారా? 6వ వచనం చూడండి. ఏలయనగా మనం ఇంకనూ బలహీనమైండుగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయింది. బలహీనుల కొరకు చనిపోయినాడంట. బలహీనులు అంటే ఎవరు? ఎరిగి మరలా తప్పు చేసేవారిని బలహీనులు అంటారు. ఇది చేయకూడదని తెలిసి కూడా చేయటం అది ఒక బలహీనత. ఎరిగి తప్పు చేస్తుంటే దాన్ని ఒక బలహీనత. ఎందుకంటే మనం బలహీనమే. మనం ఏదైతే దేవుడు చేయొద్దు అన్నాడో దాన్ని మరలా చేస్తూ ఉంటాం. మనం ఎరిగి చేసేది బలహీనత. ఆ బలహీనత ఇది తప్పని తెలిసి కూడా దాన్ని మనం చేస్తూ ఉంటాం. అంటే అది బలహీనత. అలాంటి వారిని దేవుడు ప్రేమించాడు. ఆదాము అవ్వతో దేవుడు అన్నాడు, ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలని తినమన్నాడు, కానీ ఒక చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు అన్నాడు. కానీ ఆమె ఏం చేసింది? ఆయన ఏం చేశాడు? దేవుడు ఏదైతే తినొద్దు అన్నాడో దాన్నే తిన్నాడు. అంటే మనిషి యొక్క స్వభావం ఏంటంటే, దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో దాన్నే చేస్తూ ఉంటాం, ఏదైతే చేయకూడదో దాన్నే చేస్తూ ఉంటాం, ఏదైతే చేయకుండా ఉండకూడదో దాన్నే చేయటం అది ఒక బలహీనత అనమాట. ఆ బలహీనలు కూడా దేవుడు ఎంతో ప్రేమించినాడు అనమాట. ఒక్కొక్కరు బలహీనత ఉంటుంది. కొంతమందికి సీరియల్లో చూసే బలహీనత, కొంతమందికి సిగరెట్లు కాల్చే బలహీనత, కొంతమందికి అబద్ధాలు ఆడే బలహీనత, కొంతమందికి బూతులాడే బలహీనత, కొంతమందికి లోకాశలు అనేటువంటి బలహీనత, రకరకాల బలహీనతలు. ప్రతి ఒక్కరికి రకరకాలుగా బలహీనతలు ఉంటాయి. అలాంటి బలహీనలు కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడండి? ప్రేమించినాడు. ఎవరెవరు ప్రేమించినాడు ఇప్పుడు చెప్పండి?
బలహీనులను ప్రేమించినాడంట, భక్తిహీనులను ప్రేమించినాడంట. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి లేని వాళ్ళు, భక్తి తక్కువ చేసేవాళ్ళు, అలాంటి వారిని కూడా ప్రేమించినాడంట. బలహీనులను, భక్తిహీనులను, పాపులను, శత్రువులను ప్రేమించాడు. మనం అయితే ప్రేమిస్తామా? మనం ప్రేమించం. కానీ యేసయ్య మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? ప్రాణం పెట్టినాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించినాడు. ఇంతని చెప్పలేము. యోహాను సువార్త 3:16 మనం చదువుకుంటూ వచ్చినాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే, ఎంత ప్రేమించినాడు అంటే ఇంకా ఆయన ప్రేమ అది ఎంతో గొప్పది. ఇంకా దానికి ఇంతని చెప్పలేము. అలాంటి గొప్ప ప్రేమతో దేవుడు నిన్ను నన్ను మనలను ప్రేమిస్తూ వచ్చినాడు. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాలం మనం ఎన్నోసార్లు విని ఉంటాం. మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ఎంత ప్రేమించినాను. నీ తల్లిదండ్రుల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెళ్ళ కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి నీ స్నేహితుల కంటే నేను ఎంతో నిన్ను ప్రేమించినాను. కాబట్టి అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు, నేను నీ కొరకు నా చేతులను చాస్తున్నాను, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుడు ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి మనం ఆయన ఏం చేయాలంటే ఆరాధించాలి, ఆయన మనం గణపరచాలి, ఆయన మనం స్తుతించాలి. దేవా, ఈ లోకంలో ఈ మానవుల్లో ఎవరు నన్ను అంత ప్రేమించలేదు, కానీ ఈ లోకంలో నీవు నన్ను అంతగా ప్రేమించినావు. ఈ లోకంలో మన నా తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, దేవా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికంటే కూడా నువ్వు నన్ను ఎంతగానో ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినావు. నిజమేనండి. ఎందుకంటే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మనల్ని అంతగా ప్రేమిస్తూ వచ్చినాడు అనమాట కదా. కాబట్టి అలాంటి గొప్ప ప్రేమతో దేవుడు నన్ను మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. అలాంటి ఆ ప్రేమను పొందుకున్నటువంటి మనం ఎంతో ధన్యులం. దేవుని చేత ఏర్పరచబడి రక్షించుకున్న బిడ్డలం, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి మనం ధన్యులం కనుక ఆయన మనం ఆరాధించి ఆయన మనము స్తుతిద్దాం.